ఈ అంతమయ్యే లోకం కొరకు ఎంత ఆరాటపడినా, అంతమైపోయే, నశించిపోయే, వెళ్ళిపోయే ఈ లోకం కొరకు ఎంత ప్రయాసపడినా, అంతమైపోయే లోకం కొరకు ఎన్ని మనస్సులో ద్వేషాలు, కుళ్ళులు, అసూయ, ద్వేషం, కోపం, క్రోధం, అసూయ ఎన్ని పెట్టుకొని మనుషుల మీద మనం జీవించినా అవన్నీ ఒకరోజు ఈ లోకంతో పాటు ఏమైపోతుందంటండి? అంతమైపోతుంది. నువ్వు నేను ఎంత పరిశుద్ధంగా బ్రతికామన్నది ఒక్కటే మనల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుంది? పరలోకం. ఈ లోకం అంతమైపోతుందండి. నీకున్న అందం అంతమైపోతుంది, నీకున్న ఆస్తిపాస్తులు అంతమైపోతుంది, నువ్వు సమకూర్చుకున్న డబ్బులు అంతమైపోతుంది, నువ్వు జాగ్రత్తగా భద్రపరుచుకున్నవి అంతమైపోతుంది, నాది నాది అని కూడగట్టుకున్నవి అంతమైపోతుంది, నాదే ఇది అని దాచుకున్నవన్నీ నాశనమైపోతాయి. ఈ లోకమంతా కూడా ఏమైపోతాయి? అంతమైపోతాయి, లయమైపోతాయి. నిత్య జీవం అనేది ఒకటి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిత్య జీవం కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడు. ఆయన రాకడ కొరకు మెలకువగా ఉండి, ప్రార్థనలో మెలకువగా ఉండు.